రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన్నలను బీఆర్ఎస్ కేవలం ఓటు బ్యాంకులా వాడుకుంటుందని, బీజేపీ గెలిస్తే దేశంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. కాగానే ప్రతి పైసా మీరు అప్పు చేసినప్పటికీ కూడా తీర్చే బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా మీరు చేసిన అప్పులన్నింటిని కూడా ఇలా మేము తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో ఉన్న నేత కార్మికులకు అందరికీ కూడా, నేతలకు అందరికీ కూడా దీర్ఘకాలిక ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఇక్కడ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న నేతలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాలను తను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ డైయింగ్ పరిశ్రమ కావాలి, సైజింగ్ పరిశ్రమ కావాలి, ఇటువంటి పరిశ్రమలను వేటి కూడా ఆయన ఇక్కడ ప్రోత్సహించలే. ఇవాళ మౌలిక సదుపాయాలకు కావాల్సిన ఇవాళ ఎవరికైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 50% ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందో సొసైటీస్కు, వాటిని ఎస్ఎస్ఐ యూనిట్ల కింద మార్చిన తర్వాత వారి కేటగిరీ థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి థర్డ్ పోవడం వల్ల వాళ్ళ వస్తువులు ఏ విధంగా ఆగమైందో కూడా సిరిసిల్ల నేతలకు అర్థమైంది వాళ్ళ. దాంతోపాటు ఈ ప్రాంతంలో రైతన్నలు కూడా ఏ విధంగా మోసపోచిండు. ఇవాళ నిన్నొచ్చి మాట్లాడుతాడు సారు, మిడుమానేరు మేం కట్టిందని చెప్పి అలా. మిడుమానేరు ఎవరు కట్టిందో తెలంగాణ ప్రజలకు తెలియదా, సిరిసిల్ల ప్రజలకు తెలియదు. ఇవాళ దాన్ని ఏ విధంగా నీ జలదోపిడి నువ్వు చేసినావు అనేది ఇవాళ అర్థమైపోయింది ఆ తెలంగాణ సిరిసిల్ల ప్రజలకు. ఇవాళ మిడుమానేరుని 80-85% కాంగ్రెస్ ప్రభుత్వం కడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 80-85% పూర్తి చేయడం జరిగింది. అలా ఇవాళ మొత్తం ఏనుగు వెళ్ళింది, తోక మిగిలింది ఆ ప్రాజెక్టులో. ఆ తూకను కట్టి ఇవాళ మా అయ్య కట్టిండు అని చెప్పండి. ఇవాళ దానిలో జలదోపిడీ చేస్తే ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలోని ఆ జలదోపిడీ గురించి నేను వివరిస్తే సిరిసిల్ల ప్రాంతంలోని రైతన్నలను నేను రాజకీయంగా బొందబెట్టడం ఖాయం చెప్పి తెలుసుకున్నా. నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. ఇక్కడ అనేక సందర్భాల్లో మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను ఇలా 9th ప్యాకేజీని పండబెట్టిండు సారు. ఇక్కడ పండబెట్టి ఇక్కడ పంటలన్నిటి కూడా ఎండబెట్టిండి. అలా 10, 11, 12 ప్యాకేజీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఈ మిడుమానేరు నుంచి రంగనాయక సాగర్ నింపుకున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోషమ్మ సాగర్. ఇది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఒరిజినల్ ప్లాన్లో లేదు. మల్లన్న సాగర్ లేదు, అది చిన్నగా ఉండే మల్లన్న సాగర్. దాన్ని పెద్ద 20 టీమ్స్లకు పట్టపోయింది. అలా అది అంతకుముందు 3 టీమ్స్లో 4 టీమ్స్లో ఉండేది. దాని తర్వాత పోషమ్మ సాగర్ లేదు, దాన్ని పుట్టించింది. ఎందుకంటే దాని పక్కనే ఆయన ఫామ్ హౌస్లో 300 ఎకరాలకు వాళ్ళ నాయనకు వీళ్ళందరూ కలిసి ఉన్నది. కాబట్టి ఆఖరికి వస్తే ఈయన కొడుకు కూడా ఉందా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆ భూమి, ఈయన కొడుకు పేరు మీద ఉంది. అలా ఇటువంటి కేవలం స్వార్థ రాజకీయాలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలందరినీ కూడా నట్టేట ముంచింది కేటీఆర్ గారి. ఇవాళ ఇంతకుముందు చెప్పింది ఇక్కడనే ఉంది, నేను ఇంతకుముందు చూస్తున్న దొరికింది నాకు. ఇక్కడ అనేక సందర్భాల్లో చెప్పాను. ప్యాకేజ్ నెంబర్ 9లో 587 ఎకరాలను మీరు ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇంకా మీరు దానికి కావాల్సిన 58,79,00,000 మీరు రిలీజ్ చేయలేదా? కట్టడానికి 59,47,00,000 కావాలి, దాన్ని ఇవ్వలేయాల. దాని ద్వారా ఇంచుమించు 40,000 ఎకరాలకు నీళ్ళంతా ఇవాళ 9th ప్యాకేజీని అన్నీ పండబెట్టింది. అప్పర్ మానేరు నిండుతుంది, ఇంగ సముద్రం నిండుతుంది, ఇవన్నీ నిండితే నీళ్ళు వస్తాయి ఇవాళ. దాని ద్వారా రాయం చెరువు నిండుతుంది వీర్నపల్లి మండలంలో, హనుమాయి చెరువు నిండుతుంది, వీర్నపల్లి మండలం సస్యశ్యామలం అవుతుంది, ఎల్లారెడ్డిపేట మండలం సస్యశ్యామలం అవుతుంది, గంభీరపేట మండలం సస్యశ్యామలం అవుతుంది. అక్కడ నుంచి వస్తే ముస్తాబాద్ దాకా సస్యశ్యామలమై జిల్లాల దాకా వస్తాయి నీళ్ళు ఇవాళ. వాటిని అన్నింటి కూడా పక్కన పెట్టింది. ఇవాళ పక్కన పెట్టి 10వ ప్యాకేజు దాని ద్వారా అందులో 301 ఎకరాలు ఇవాళ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. దానికి 26 కోట్ల రూపాయలు కావాలి. 13 కోట్లు ఇంచుమించు 12,93,00,000 అంటే 13 కోట్లు ఇంచుమించు కన్స్ట్రక్షన్ కావాలి.
దాని ద్వారా 15,000 ఎకరాలు వస్తుంది. అది ఎక్కడ వస్తే 10th ప్యాకేజ్ మన జిల్లాలకు తంగలిపల్లి మండలానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా 11th ప్యాకేజు దీనికో 112 కోట్లు కావాలి మొత్తం. దీని ద్వారా 30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇవాళ ఇది తంగలిపల్లి మండలంలోనే వస్తుంది. ఇల్లంతకుంట మండలం తంగలిపల్లి మండలాలకు వస్తాయి. దాని తర్వాత ప్యాకేజ్ నెంబర్ 12లో దీనికి 42 కోట్ల రూపాయలు కావాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ. దీని ద్వారా ఇంచుమించు 22,000 ఎకరాలు వస్తుంది. వెరసి 1,67 ఎకరాల పైచిలకు ఎకరాలు ఈ ప్రాంతంలో సాగులోకి వస్తుంది కదా సార్. ఇవన్నీ పెట్టంగా ఇవన్నీ పక్కన పెట్టిండి అలా ప్యాకేజ్ పెట్టి మిడిమానేరు నేను కట్టినా అని చెప్తండి అలా. ఎందుకంటే మొన్న మా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ ఆయన ఉద్దరాయనకి ఇక్కడ ఉద్దర బుద్ధులే ఉంటాయి తప్ప నగదు బుద్ధులు ఉంటాయి ఇక్కడికి ఆయనకు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదు కాబట్టి నేతనులకేమో డబ్బు లేకుండా మోసం చేసిండు, పని చేయించుకున్నాడు, పైసలు ఇవ్వలేదు. ఇలా రైతన్నులకు ఇవాళ 312 కోట్లు పెడితే 1,67 ఎకరాలకు నీళ్లు అందేది. ఇవాళ ఆ 1,67 ఎకరాలకు నీళ్లు అందకుండా చేసి పంటలు ఎండబెట్టింది. అలా నిన్న మొన్న మేమందరం కూడా నీళ్ళు అందక కాళేశ్వరం ప్రాజెక్టు నేను చాలా గమ్మత్తైన ప్రాజెక్టు కట్టినాం, చాలా గొప్పోళ్ళం మేము, ప్రపంచంలోని ఒక 8వ అద్భుతం అని చెప్పింది. అలా ఆ కాళేశ్వరం సంగతి ఏమైందో, అన్నారం సుందిళ్ళ బ్యారేల సంగతి ఏమైందో, ఎట్లా బుంగలు పడ్డాయో, ఏ విధంగా జరిగిందో ఇవన్నీ కూడా తెలిసి అలా మీ దగ్గర మాట్లాడతారు. ఇలా ఇలా ఎప్పుడు ఎట్టి పెడితే దబాయించే మాటలు మాట్లాడతాను. దానికి ఒక కాపర్ డ్యామ్ కడితే అయిపోయి నీళ్ళు వస్తుండే పంటలు పండుతుండే అని చెప్పి ఈ సన్నాసుల అధిక హయాంలోనే 20 టీఎంసీల నీళ్లను, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ లేక, అది చక్కగా లేక అది పలిగే పరిస్థితి ఉంది, అది బీటలు వారే పరిస్థితి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తే 20 టీఎంసీల నీళ్లను సముద్రంలో కోల్పెట్టిన ఘనత వీళ్ళది. అలా మీరు పంటలు పండబెట్టినరు, మీరు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అని సున్నాయి మాటలు మాట్లాడుతుంది అలా కేటీఆర్ గారి వాళ్ళ. ఇన్ని ఏమి చెప్పినప్పటికీ కూడా ఇక్కడి ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణలో మీ దుకాణం క్లోజ్ అయిపోయింది. పెద్దలు కాళోజీ నారాయణరావు గారి యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రాంతాన్ని ద్రోహం చేసేవాడిని ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టమన్నాడు. ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే ఇక్కడ ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టమన్నాడు. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతరేయమన్నాడు. అలా నువ్వు ప్రాంతీయేతరుడు అని చెప్పి అలా, ఎందుకంటే ఈ ప్రాంతం మీద కేవలం రాజకీయ లబ్ధి కొరకే తెలంగాణ అనే పదాన్ని వాడుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను దోచుకున్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇవాళ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు మిమ్మల్ని. మీరు బీజేపీకి బీటీఎం అని చెప్పి అలా, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఎప్పుడు బీజేపీకి అవసరం పడ్డా మీరు ఉపయోగపడ్డారు తప్ప నిన్ను ఏ విధంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడలేవు. అలా నీవు అంతకుముందే మోడీ గారు ఇవాళ ఆలోచించి చెప్తున్నట్టు నీకు గత సంవత్సరమే మీరు చెప్పింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చ తప్పింది అని చెప్పి కేసీఆర్ అన్నది వాస్తవం కాదా అని చెప్పి నేను అన్నా. రాజ్యాంగాన్ని మార్చడమంటే తెలంగాణ ప్రాంతంలో 85 నుంచి 88% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులు ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏదైతే అన్ని సబ్బండ వర్ణాలకు కూడా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలని చెప్పి వాళ్ళకు అనేకమైన హక్కులను కల్పించారు. హక్కులను ప్రజలకు ఇచ్చిండ్రు, బాధ్యతలను అధికారులకు ఇచ్చిండ్రు, రాజకీయ నేతలకు ఇచ్చిండ్రు. మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా అధికారాలు లేవు. అధికారులు ఇలా ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అలాగే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ భారత రాజ్యాంగం అధికారం ఇవ్వలే, బాధ్యతలు ఇచ్చింది. రాజ్యాంగం బాధ్యతలనేమో పరిపాలించే వాళ్ళకి ఇస్తే హక్కులనేమో ప్రజలకు ఇచ్చింది. అలా ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనకిచ్చింది. ఇలా మీకు హక్కులను బాధ్యతలను మీరు అధికారంగా భావించి మీ అధికారం కళ్ళకు ఎక్కి మదమెక్కి ఇలా అధికారాలతోని మీరు అనేకమైన పనులు చేస్తూ ఆ అధికారం మదమెక్కిందే ఎక్కువ మదమెక్కింది కాబట్టి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మొన్న అన్నారు ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. ప్రజలు ఏం చేసిండ్రే నిన్నే మార్చేసింది. అవునా కాదా? ఇవాళ అదే ధోరణిలో దేశ ప్రధాని మోడీ గారి అసహనానికి గురైపోతుంది. అలా 1-2 విడతల్లో ఎలక్షన్లు అయినాయి దేశవ్యాప్తంగా. ఇలా
ఇవాళ వారికి అన్ని ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తుంది. దాన్ని చూసి మోడీ గారికి కూడా అసహనానికి గురై ఇవాళ అనేకమైన మాటలు మాట్లాడుతుంది. ఇవాళ ఏమన్నంటే ముస్లిం రిజర్వేషన్లు పోతాయి, ముస్లింలు మీ ఆస్తులు దోసుకుపోతారు, ఎక్స్రే మిషన్లు పట్టుకొస్తారు, మీ మంగళసూత్రాలు పోతాయి అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడే విధానమాన్ని అంటుంది. అలా అది ఎంత అగౌరవం. ఇవాళ దేశ ప్రధాని అనే పదవికి అది వన్నదేవలసిన ప్రధానమంత్రి ఉచితమైన రాజకీయ కుళ్ళు స్వభావాలతోని ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ అంటే నేను ఎందుకంటున్నానంటే ఇది 400 సీట్లు ఇస్తే 400 సీట్లు ఇస్తే ఏదైతే విచ్చలవిడితనంగా నా ఇష్టారాజ్యంగా నేను పనులు చేసుకోవచ్చు, నేను ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అనేకమైన ఆస్తులను కొల్లగొట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా కూలుస్తూ నేను ఏ విధంగా ఆదాని అంబానీలకు ఇవ్వడానికి ఇచ్చుకుంటూ వస్తున్నానో ఇప్పుడు నన్ను అడిగేటోడు ఇవ్వడం 400 సీట్లు ఉన్నట్టయితే నేను రాజ్యాంగాన్నే మారుస్తా అన్న ఒక దురాలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో ఇలా మోడీ గారు బయలుదేరింది. ఇలా రాజ్యాంగం మారుస్తే ఏమొస్తుంది? మనువాద రాజ్యాంగం వస్తుంది. మనువాదం ఏం చెప్తుంది? ఈ దేశంలో అస్పృశ్యత అంటరానితనాలను మళ్ళీ పెంచి పోషించి ఇవాళ మళ్ళీ సమాజాన్ని ఒక విభజించి పాలించనే ఒక స్థితికి ఇలా మోడీ గారి యొక్క గెలుపు. ఒకవేళ 400 సీట్లు వస్తే మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన దురాలోచన అని చెప్పి చెప్పక తప్పది. ఇవాళ మోడీ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ మీ ఇళ్లలో ఉన్న ఆస్తులు తీసుకుపోతారు, మీ మంగళసూత్రాలు తీసుకుపోతారని చెప్తాండి. అలా ఈయనకి ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? పెద్ద మనిషి నేను మాట్లాడకూడదు కానీ వీరికి ఏమన్నా ఆలోచనతో మాట్లాడుతుందా అని నేను అంటుంది. అలా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది అంటే ఇలా దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ అనే పదమే లేదు. బీజేపీ ఎక్కడ దేశ స్వతంత్ర పోరాటంలో మీరు పాల్గొంటే దేశంలో ఉన్న ఎవరైతే ఇలా సబ్బండ వర్ణాల వాళ్ళ పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళ హక్కుల గురించి తెలిస్తే వాళ్ళ యొక్క సమస్యల గురించి మీకు తెలుస్తుంది. అలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మీరు అందరు కూడా భారత మాత అంటారు. భారత మాతను తీసుకొచ్చింది వలే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి విముక్తి కలిగించి భారతదేశం ఉండాలని చెప్పి భారతదేశాన్ని సృష్టించి స్వతంత్ర పోరాటం చేసి ఇంగ్లీష్లకు ఎదురుగా ఇవాళ భారతదేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ బంగారం దోసుకుంటుందట. ఆ స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఎంత బంగారాన్ని ఇచ్చింటాడు స్వతంత్ర సమరంలో పాల్గొనడానికి. ఇందిరాగాంధీ కూడా తన బంగారాన్ని ఇచ్చింది. ఆఖరికి వస్తే ఇలా చెప్తాడు మంగళసూత్రాలు లాక్కుంటారని చెప్పి, కానీ దేశ భవిష్యత్తు కోసం సోనియా గాంధీ తన మంగళసూత్రాన్ని ఇచ్చింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండు. అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మోడీ గారు మాట్లాడుతారు. ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ పెద్దలు మాట్లాడుతారు. ఇవాళ వాళ్ళకు మొన్నటిదాకా సిరిసిల్ల ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి సిరిసిల్లలో ఉన్న పద్మశాల బతుకుల గురించి తెలవలే. జీఎస్టీ విధించినప్పుడు ఇది మన సిరిసిల్ల ప్రాంతంలో నేతల మీద ఈ భారం పడుతుందని తెలవలే. ఐసిఐసిఐ లెంబార్డ్ నుంచి ఇవాళ వాళ్ళకి కావాల్సిన బీమాని ఎత్తిపేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ గురించి తెలవలేయాల. ఈ ఇక్కడ నుంచి పార్క్ తరలిపోతుంటే, టెక్స్టైల్ పార్క్ తరలిపోతుంటే పెదవులు కూడా ఇప్పని బండి సంజయ్ గారు ఇవాళ కేటీఆర్ గారు శివరాజకీయాలు చేయడానికి సిరిసిల్లకు వస్తుంది. ఇవాళ ఆ పాపం నీది కాదా అని చెప్పి ఇలా కేటీఆర్ని అడుగుతున్నా, ఆ పాపంలో భాగస్వామి మీరు కాదా అని చెప్పి ఇలా బండి సంజయ్ని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు నీ పెదవులు ఎందుకు పెగలలేదని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతున్నా. ఇవాళ ఈ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల అప్పులు నువ్వు ఎందుకు ఇయ్యలేదని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇవాళ పాపం మీదైతే నెపం మా మీద వేస్తారా మీరు? ఈ పాపాలకన్నిటికి కూడా ప్రాయచిత్తంగానే మీరందరూ కూడా ముక్కులు నేలకు రాయాలి. ఇలా ఓట్లు అడగాలంటే ఇక్కడ మేమే పాపం చేసినాం, మేమే కలంకులం అని చెప్పి మీరు తప్పుడు ఇలా క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఇలా మీదికి బుకాయింపు దూరంలో ఎదురుదాడి చేసే విధంగా ఇలా మీరు ప్రయత్నం చేస్తుంది. ఇలా మీ ఎదురుదాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా మంచి పనులు చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే ఇవాళ మీరు పోతాను, చాలా మంది ఓట్ల పెట్టక పోతాను. ఇవాళగా ఏడిపోతానంటే పొద్దుపోతులు లేవగానే ఎండాకాలం కదా, పనికి 6 పథకం దగ్గరికి పోయి చల్లగా ఏమిత్తండ్రే
కూల్ డ్రింకులు పట్టుకపోతాను ఇలా థమ్స్అప్ బాటిళ్ళు, లిమ్కా బాటిళ్ళు, స్ప్రైట్ బాటిల్ పట్టుకపోయి ఆడబోతాను వాళ్ళకు. సల్ల ప్యాకెట్లు పట్టుకపోతారు. కానీ ఆ పరిహార పథకం ప్రవేశపెట్టింది ఎవరే? కాంగ్రెస్ పార్టీవి. సిగ్గుండాలే పోయి అడిగి పోయి ఓటు అడగడానికి. 10 దినాలు తగ్గించింది మీరు. ఆ 10 దినాలకు పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది. ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు. 2 నెలలకు 3 నెలలకు గుడియాలే డబ్బులు. ఇటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ పోతుంది. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతానని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఇలా ఒకటే అనుకున్నారు. ఇవాళ దేశానికి రక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నది. రిజర్వేషన్ సిస్టాన్ని ఇచ్చింది. పేదలకు భూములు పంపిణీ చేసింది. ఇలా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అనేక మందికి ఇల్లు ఇచ్చింది. ఇలా దాంతో పాటు ఉద్యోగాలు ఇచ్చింది. ఇలా ఈ దేశంలో నవరత్నాలను నిర్మించింది. అనేకమైన ప్రాజెక్టులు కట్టించింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే గాలి ఇలా ఇండియా వైపు వస్తుంది, అలా అంటే ఇండియా కూటమి వైపు వస్తుంటే ఇలా బెంబేలెత్తి ఇలా అనేకమైన అసహనమైన ప్రసంగాలు చేస్తుంది. అలా అపవాదపూరితమైన ఆరోపణలు చేస్తుంది. అలా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇటువంటి ఇంకా నిన్న మొన్న ఇక లోకల్కి వస్తే నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. నేను ఆడోడు ఈడోడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి దీంతో సంబంధం ఉందో నాకేం అర్థమైతలేదు. వాళ్ళకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. మొన్న మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి సిరిసిల్ల జిల్లా ఉద్యమంతో సంబంధం లేదు వాళ్ళకు. ఆ రోజు సమైక్య రాష్ట్రం అని మాట్లాడిన సన్యాసులు మొన్న అసలు సిరిసిల్ల జిల్లానే వద్దన్న సన్యాసులు. ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని ప్రకృతి ఇచ్చిన సంపదను దోచుకొని బతికే సన్యాసులు వాళ్ళు ఉద్యమం. ఎవరు చెప్పినా జిల్లా వద్దని నీకేమైనా కలగన్నావా? ఇలా ఓట్లు రావని చెప్పి తెలిసి మళ్ళీ కొత్త డ్రామా ఇది. ఇటువంటి డ్రామాలను ఎందుకంటే మీ కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు నమ్మలే. ఇని అందరికి కూడా మోసపోయినమని తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న డ్రామారావు చెప్పింది ఎవరు ఇల్లే. ఇవాళ మీరు బయలుదేరతాడని వింటాడా? ఇలా తెలంగాణ సిరిసిల్ల జిల్లా వద్దని చెప్పిండు స్వయంగా మీ మంత్రి గారు. వద్దని చెప్తే సిరిసిల్లలోని ఆడబిడ్డలు ముక్త కంఠంతో సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కటై పోరాడి సిరిసిల్ల జిల్లాని తెచ్చుకున్నారు. నువ్వు వద్దన్న తెల్లారి ఇక్కడ జిల్లా వచ్చింది. నీ మెడలు వంచిండ్రు. నీ పైన అనేకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఇవాళ గురువింద సామంతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇలా వాళ్ళ ఇదంతా ఒకటే. ప్రకృతి వనరులు దోచుకోవడం ఆగిపోయింది. ఇలా మాది మా ఉనికిని మేము కాపాడుకోవాలి అనే ఒక కుటీల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.